హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెల్లూరు ఫేమస్ అయిన ఈ మలై కాజాను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూస్తుంటేనే నూరూరిపోయే ఈ మలై కాజా రెసిపీ కోసం ముందుగా అరకప్పు వరకు ఇలా పచ్చికోవని తీసుకోవాలి. ఇది ఇంట్లో చేసిందైనా పర్వాలేదు, లేదా బయట కొన్నదైనా పర్వాలేదు. మనం ఎంతైతే కోవా తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మైదా తీసుకోవాలి. ఈ మైదాని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనం దీన్ని కలిపేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఇక్కడ చూపిస్తున్నట్టు చపాతీ ముద్దలాగా తయారవుతుంది. మన చేతికి అస్సలు ఏమీ అంటుకోకుండా ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక కప్పు పంచదార సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి ఇది మరగడం స్టార్ట్ అయ్యాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. మనం దీన్ని పాకం పట్టిన అవసరం లేదండి. ఇలా చేతికి ముట్టుకుంటే ఇలా జిడ్డుగా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకం ఆరిపోకుండా మూత వేసి పక్కన ఉంచండి. మనం పిండి నానబెట్టుకున్నాం కదా, ఇక్కడ 15 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. ఈ పిండి నానబెట్టుకున్న పిండి ఒకసారి చేతితో బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో ఉండేటట్టు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ మలై కాజా మధ్యలో కూడా బాగా ఉడకడం కోసం ఇలా మధ్యలో కొంచెం ఒత్తినట్టు చేయాలి. ఇలా ప్రతిదీ కూడా సేమ్ సైజులో వచ్చేటట్లు ఈ విధంగా చుట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా సాఫ్ట్ గా ఉండేటట్లు చుట్టేటప్పుడే కొంచెం ప్రెజర్ ఇస్తూ చుట్టుకుంటే ఇలా సాఫ్ట్ గా అవుతుంది. ఈ విధంగా మధ్యలో కొంచెం ఇలా ఒత్తినట్లు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కూడా చుట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా ఎక్కువ హీట్ లో కాకుండా కొంచెం నార్మల్ హీట్ లో అయినప్పుడు ఈ ఒక్కొక్కటి ఆయిల్లో డిప్ చేసుకోవాలి. వేసుకోగానే వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం ఆగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. అన్ని వేపించుకున్నట్టు బ్రౌన్ కలర్ లో కాకుండా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఈ విధంగా వేపించుకోవాలి. ఇలా బాగా వేగిన వీటిని వేరొక ప్లేట్ లోకి వేసుకోండి. ఇలా ఆయిల్ నుంచి తీసుకున్న వీటిని వెంటనే వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేడిగా ఉంటేనే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇలా వేడిగా ఉన్న ఈ పాకం ఇన్ కేస్ చల్లారిపోతే లో ఫ్లేమ్ లో ఉంచుకుని వీటిని ఒక 5 నిమిషాల పాటు పాకంలో ఉడికించుకోవాలి. ఇలా పాకంలో ఉడికిస్తేనే ఈ పాకం అన్నది లోపల వరకు వెళ్ళి కొంచెం సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటాయి. ఇలా 5 నిమిషాలు బాగా పాకంలో ఉడికిన తర్వాత వీటిని తీసేసి నెక్స్ట్ ఆయిల్ వేయించుకున్న వీటిని మళ్ళీ పాకంలో ఉడికేసుకోవాలి. ఇలా పాకంలో ఉడికించుకున్న తర్వాత మొత్తం అన్ని కూడా పాకంలో వేసుకుని ఇవి ఒక 10 నిమిషాలు పాకంలో ఉడకనిస్తే చాలా జ్యూసీగా ఉంటాయి. ఇవి 2 గంటల పాటు పాకంలో బాగా అలా నానబెట్టి ఉంచితే పాకాన్ని బాగా పీల్చుకుని చాలా జ్యూసీగా ఉంటాయి. నేను ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్ గా జ్యూసీగా ఉన్నాయో. వీటిని మనం గులాబ్ జామున్ లాగా పాకంతో సర్వ్ చేయమండి. పాకం తీసేసి విడిగానే సర్వ్ చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.